అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే మనం 5 బిగ్ మిస్టేక్స్ ఇన్ స్టడీస్ మస్ట్ బీ అవాయిడ్ అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. 5 స్టడీ మిస్టేక్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి విత్ సొల్యూషన్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకంటే ముందు మీరు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. తద్వారా మాకు ఒక స్ఫూర్తినిచ్చి ముందు వీడియోలు చేయడానికి మాకు ఒక స్ఫూర్తిదాయకంగా మిగులుతుంది. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే 5 బిగ్ మిస్టేక్స్ ఇన్ స్టడీస్ మస్ట్ బీ అవాయిడ్ అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి నో ప్రాపర్ స్టడీ ప్లాన్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ప్రాపర్ స్టడీ ప్లాన్ లేకుండా ర్యాండమ్ స్టడీ చేద్దామని బయలుదేరుతారు. అలా స్టడీ చేసే క్రమంలో ఏమీ అర్థం కాదు, యూజ్లెస్గా మిగిలిపోతుంది, టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే టైం టేబుల్ అనుకుంటున్నారేమో, టైం టేబుల్ కాదు, ఒక టు డూ లిస్ట్ అనేది మెయింటైన్ చేయండి. టు డూ లిస్ట్ అంటే ఏంటో కూడా నేను చెప్పబోతున్నాను, ఎందుకంటే టైం టేబుల్ కన్నా టు డూ లిస్టే బెస్ట్. సో అది కూడా ఎలాగో చెప్తాను. టైం టేబుల్ మీరు క్రియేట్ చేస్తారు కానీ అది పాలించలేదు, అది ప్రాక్టికల్గా వర్క్ చేయదు. సో టు డూ లిస్ట్ అనేది బెటర్, ఎందుకంటే టు డూ లిస్ట్ అనేది మీరు చేసే టాస్క్ పేపర్ మీద రాయండి, తర్వాత టాస్క్ 1 by 1 కంప్లీట్ చేశాక టిక్ కొట్టండి. అది కూడా స్మాల్ గోల్స్, అచీవబుల్ గోల్స్ మాత్రమే పెట్టుకోండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ గోల్స్ని కంప్లీట్ చేశాక టిక్ పెట్టుకునే క్రమంలో మీకు సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది, మీ టాస్క్ కూడా కంప్లీట్ చేయగలుగుతారు. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి. అండ్ సెకండ్ బిగ్ మిస్టేక్ వచ్చేసి డిస్ట్రాక్షన్స్ బై సోషల్ మీడియా. చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే చదువుతున్న క్రమంలో పక్కన ఫోన్ ఉంటుంది, నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఏంటని చూడాలనుకుంటారు. ఈ క్రమంలోనే స్క్రోల్ అప్ చేస్తారు యూట్యూబ్ షార్ట్స్ని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ని. ఇలా మొత్తం టైం అంతా వేస్ట్ అవుతుంది. టైం అంతా వేస్ట్ అయ్యాక రిగ్రెట్ ఫీల్ వస్తుంది. ఆ రిగ్రెట్ ఫీల్ వల్ల అప్పుడు ఇంకేం చేద్దామన్నా టైం తిరిగి రాదు. సో మీరు చదువుకునేటప్పుడు ఫోన్ అనేది దూరంగా పెట్టుకుని ఒక 2-3 అవర్స్ డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో చదవండి. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి. పైగా స్టడీ యాప్స్ లైక్ ఫారెస్ట్ యాప్ అనేది ఒకటి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అది చూడండి. అది గేమిఫికేషన్లా ఉంటుంది. మీరు టైమర్ సెట్ చేసుకుని చదువుతుంటే మంచి ఫీలింగ్ వస్తుంది, ట్రీస్ అనేవి గ్రో అవుతాయి. ఆ యాప్లో బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫారెస్ట్ యాప్ అని ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికే సొల్యూషన్ సెట్ స్క్రీన్ టైం లిమిట్స్. స్క్రీన్ టైంకి లిమిట్స్ అనేవి పెట్టుకోండి. ఇది కూడా సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ నుంచి ఒక సొల్యూషన్లా ఉంటుంది. ఓకే, థర్డ్ బిగ్ మిస్టేక్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ రివిజన్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే అంతా చదువుతారు, బాగానే ఉంటుంది, కానీ రివిజన్ అనేది చేయరు. రివిజన్ అనేది చేయకపోతే మీ మెమరీలో అసలు ఆ స్టోరేజ్ మీరు చదివిన ఏదైతే ఉందో అది అసలు ఎలా ఇంజెక్ట్ అవుతుంది, ఎలాగ ఇంప్లిమెంట్ అవుతుంది మీ బ్రెయిన్లో. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రివిజన్ ఎంత ఉంటుంది, ఒక 10 minutes కదా, 10 minutes చేస్తే చాలు, అది లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవుతుంది. పైగా మీరు రివిజన్ టైంలో మీరు ఏం కొత్త కాన్సెప్ట్స్ ఏమీ నేర్చుకోక్కర్లేదు, నేర్చుకున్నది ఒకసారి రీకాల్ చేసి ఒకసారి చూడడం అంతే. ఇది చాలా బెస్ట్ మెథడ్. రివిజన్ అయితే చేయకుండా ఉండకండి, రివిజన్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి నాట్ ఆస్కింగ్ డౌట్స్, ఫీలింగ్ షై. అంటే చాలామంది స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే భయపడతారు అన్నమాట డౌట్స్ అడగడానికి టీచర్స్ ముందు. పోయి టీచర్స్ ముందు అడగడానికి భయం వేస్తే డౌట్స్ మీ ఫ్రెండ్స్నైనా అడిగి క్లారిఫై చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్స్ కూడా లేరు, లేదంటే యూట్యూబ్ సోర్స్, ఆన్లైన్ సోర్సెస్ లైక్ యూట్యూబ్, గూగుల్, ఏఐస్ కొత్తగా వచ్చినాయి కదా, అవన్నీ యూజ్ చేసి మీరు మీ డౌట్ని ఎప్పటికప్పుడు క్లారిఫికేషన్ అనేది జరుపుకోండి. ఎందుకంటే డౌట్ క్లారిఫై అవ్వకపోతే మీకు డౌట్ వచ్చిన కాన్సెప్టే ఎగ్జామ్లో అడగచ్చు. సో మీకు వచ్చిన డౌట్ ఇన్స్టెంట్గా ఇమీడియట్గా ఎప్పటికప్పుడు క్లారిఫై చేసేసుకోండి. ఇది చాలా బెస్ట్ అనమాట. డౌట్స్ అడగకుండా మాత్రం ఉండకండి, డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోండి. అండ్ ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి ఓన్లీ రీడింగ్, నో రైటింగ్ ప్రాక్టీస్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఇదేంటి రీడ్ చేస్తారు, రైటింగ్ చేయరు. ఎలా అంటే మీరు ఒక్కొక్క కాన్సెప్ట్ చదివారు, ఆ కాన్సెప్ట్ రేపు ఎగ్జామ్లో వచ్చింది, డైరెక్ట్ చదివింది అక్కడే ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటారు. అక్కడ ఎగ్జిక్యూషన్ చేసే క్రమంలో చాలా మిస్టేక్స్, చాలా తప్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు అక్కడ ప్రజెంటేషన్ అనేది బాగోదు, పాడైపోతుంది.
ఇలా చేయకుండా మీరు చదివిన టాపిక్ని అప్పటికప్పుడే మీరు చూడకుండా రాయడం వల్ల మీ ఓన్ వర్డ్స్లో పేపర్ మీద రాయడం వల్ల చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రైటింగ్ ప్రాక్టీస్ ఓన్లీ 30 minutes అయినా కేటాయించండి రోజుకి. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఎగ్జామ్లో అది బాగా కుదురుతుంది, ప్రజెంటేషన్ బాగుంటుంది. ఇలా 5 స్టడీ మిస్టేక్స్ విత్ సొల్యూషన్స్ ఈరోజు డిస్కస్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హనుమాన్ లెర్నింగ్ హబ్. లెట్స్ మీట్. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. జై హింద్.